ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప ధైర్యము కలిగిన మాటను నీకు తెలియచేస్తూ దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, నీ దేవుడునైనా యెహోవానగు నేను చెప్తున్నాను, నువ్వు భయపడొద్దు అని. చూడండి, మనకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు, నీ రక్త సంబంధం, నీ స్నేహితులు ఎవరైనా కొంచెం డబ్బున్నవారు కానీ, పలుకుబడి ఉన్నవారు కానీ, నువ్వేం భయపడొద్దు, మేము ఉన్నాము అని చెప్పారంటే నీ మనసుకు ఏమనిపిస్తుంది? నాకున్నారులే, సహాయం చేస్తారులే అని అనుకుంటావు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు భయపడొద్దు అని నీతో చెప్పుచున్నవారు ఎవరో తెలుసా? ఈ ప్రపంచ మానవాళిని, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు నీకీ మాటను సెలవిస్తున్నారు. నీ దేవుడైన యెహోవానగు నేనే, నీవు ఆరాధిస్తున్నా, నీవు ప్రార్థిస్తున్నా, నీవు కన్నీరు విడుస్తున్నా, నీవు సమర్పిస్తున్నా నీ దేవుడైన యెహోవా ఈరోజు ఈ మాట నీకు ఇస్తున్నారు. నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయము చేసేదనని చెప్తూ ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానని. ఇదిగో నేను చెప్తూ ఆయన ఏమంటున్నారు? ఆయన నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. నీ దేవుడు ఈరోజు నీ చేతిని పట్టుకున్నాడు. ఆయన ఎందరైతే తమ చేతిని ఆకాశము తట్టు పైకి లేవనెత్తి, ప్రభువా నన్ను పట్టుకోనాయన అని వారి చేతులు దేవునికి అప్పగిస్తారో, వారి చేతులు తప్పకుండా దేవుడు పట్టుకుంటారండి. ఈరోజు ఈ వాగ్దానం వినేవారితో నేను ధైర్యంగా చెప్తాను, చాలామంది దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయరు. మీకు ఒకటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో నీకు అన్నింటా విజయమే. ఆనాడు మోషే ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారని అక్కడ మనం చదివాం. ఈరోజు బహుశా ఏ విషయంలో నీకు ఓటమి ఉందో, అది ఏ విషయంలోనే అవ్వచ్చు, ఆ ఓటమి కాస్త జయముగా మారాలంటే, ఆ ఓటమి కాస్త గొప్ప విజయంగా మారాలంటే నీవు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. నీవు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, అయ్యా ఇంకా నాదంటూ ఏమీ లేదుగో, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నానని నీ చెయ్యి లేవనెత్తినప్పుడు ప్రభువు చెప్తున్నారు, నువ్వు భయపడొద్దని చెప్తూ, ఇదిగో నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. ఆయన హల్లెలూయా. ఏ మనుష్యుడు సహాయం చేసినా చేయకపోయినా నీ దేవుడు ఎన్నడూ నిన్ను విడువడు. నీ దేవుడు ఎన్నడూ నిన్ను ఆయన కదల్చనివ్వడైనా. ఇబ్బందులు, శ్రమలు అనేది ప్రతి భక్తునికి కూడా ఎదురయ్యాయి. బైబిల్లో కూడా చూడండి, ఎంతో మందికి ఎదురయ్యాయి. కానీ వాటన్నిటిలో దేవుడు వారిని కాపాడాడు. భయంకరమైన అగ్నిశ్రమ కూడా శద్రకు, మేషాకు, అబేద్నెగోకి కలిగింది. వారి తల వెంట్రుకైనను కాలకుండా దేవుడు అగ్నిలోంచి బయటకు తీసుకురాలేదా? ఈరోజు నీవున్న పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి అప్పగించు. ఆ శ్రమలు నిన్ను ముంచేసినా సరే నీకు ఏమీ అవదనే విషయాన్ని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.